ప్రైజ్ లార్డ్ పిల్లలు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు కదా. ఈరోజు చెక్కేమో సండే స్కూల్ స్టోరీకి రెడీగా ఉన్నారా? సరే, ఈరోజు ఒక చిన్న వ్యక్తి గురించి మనం చూద్దాం. ఆ చిన్న వ్యక్తి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజు అనేటువంటి చిన్న అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి తన అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ తాతయ్య ఇంటికి ప్రతి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాలనుకుంటాడు. ప్రతి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చూపించే ప్రేమ తనకి చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ డాడీ ఇవ్వలేనటువంటి ప్రేమ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇస్తున్నారన్నమాట. అందుకని ప్రతి సమ్మర్ హాలిడేస్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాడు అన్నమాట. అట్లా జరుగుతుండగా సమ్మర్ హాలిడేస్ రానే వచ్చాయి. వాళ్ళ అమ్మ నాన్నగారు రాజుని తీసుకుని తాతయ్య అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వెంటనే తాతయ్య దగ్గరికి పరుగున ఎత్తుకుంటూ వెళ్ళి తాతయ్యని కాపులించుకొని వద్దు పెట్టుకుని, తాతయ్య నిన్ను చాలా రోజులు మిస్ అయ్యాను తాతయ్య, నేను ఎంతగా మిస్ అయ్యానంటే చెప్పలేనంత మిస్ అయ్యాను తాతయ్య. నాకు పక్కలిచ్చేవారు మిస్ అయిపోయారు, నాతో బళ్ళో కూర్చోపెట్టుకుని ముచ్చట్లు చెప్పేవారు తక్కువైపోయినారు. మా స్కూల్లో కానీ ఇంట్లో కానీ నిన్నావా ఉన్నావా అని మాత్రమే అడుగుతారు కానీ ఎవరు ప్రేమతో మాట్లాడరు తాతయ్య అని ఎప్పుడు రాజు కౌగిలించుకుని గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో సిల్కి అనేటువంటి ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్ల అంటే రాజుకి చాలా ఇష్టం. రాజు ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ కుక్క పిల్ల గురించి అడుగుతా వచ్చినాడు అనమాట. అయితే తాతయ్య రీతిగా అంటూ వచ్చాడు. సిల్కి మేడ మీద పైకి ఆ మేడ పైన ఏం చేస్తుందంటే పిల్లలు ఎలుకలు రాకుండా కాపలా కాస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అయితే రాజు అంటాడు, తాతయ్య మన ఇద్దరం సిల్కి దగ్గరికి వెళ్దాం తాతయ్య, ప్లీజ్ తాతయ్య ఒకసారికి వెళ్దాము, ఏం చేస్తున్నాడో అని చెప్పి తన దగ్గరికి తీసుకెళ్తారన్నమాట. అయితే తాతయ్య రాజు ఇద్దరు కలిసి పైకి వెళ్ళి ఆ సిల్కిని చూస్తూ ఉంటారు. ఆ సిల్కి చూసినప్పుడు సిల్కి చాలా అరుస్తూ అరుగుతూ ఎవరిని రానివ్వకుండా చేస్తుంది అనమాట. అట్లాంటి సమయంలో రాజుకి సడన్ గా ఒక చోట సాలెగూడు కనబడుతుంది. ఏంటి ఈ సాలెగూడు ఎట్లా ఉంది అని చూస్తుంటే సాలెగూడు చాలా పెద్దగా ఉండి ఆ సాలెగూడు మధ్యలోకి ఒక చిన్న పురుగు ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట. ఆ ఇరుక్కుపోయిన చిన్న పురుగును చూసి రాజు అలాగే చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటుంటే ఆ చిన్న పురుగు తన రెక్కలాడించుకుని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది పిల్లలు. అయితే అక్కడ ఉన్నటువంటి తాతయ్య చూస్తా వచ్చినాడు రాజు ఏం చేస్తున్నాడా అని. రాజు తన తాతయ్యని పిలిచి, తాతయ్య అక్కడ చూసారా ఆ సాలె పురుగు చూడండి, అది కట్టిన దాంట్లో ఒక చిన్న పురుగు ఇరుక్కుపోయింది తాతయ్య, అక్కడ చూడండి ఆ చిన్న పురుగు రెక్కలాడిస్తా ఉంది. సాలె పురుగు తన దగ్గరికి వస్తుంటే రెక్కలాడిస్తుంది. ఆ రెక్కలాడించిన దాన్ని సాలె పురుగు చూసి వెనక్కి వెళ్ళిపోతుంది తాతయ్య అని చెప్పి చాలా బాధపడతా వచ్చినాడు అనమాట. అయితే ఒక్కసారిగా ఆ యొక్క టైంలో రాజు అలాగే చూస్తూ ఉన్నాడు. రాజు అట్లా చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ పురుగు ఏం చేస్తుందా తనేం చేస్తున్నాడా అని చూస్తా వస్తున్నాడు అనమాట. అయితే ఆ సమయంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే రాజు చూస్తున్నంతసేపు కూడా తాతయ్య రాజుతోనే ఉంటూ ఉన్నాడు. రాజు ఉన్నంతసేపు కూడా రాజు తాతయ్యతో మాట్లాడుతున్నాడు అనమాట. తాతయ్య ఆ పురుగు చూసారా, తను ఉన్నటువంటి బంధకంలో నుండి బయటికి రావడానికి ఎంతగా కొట్టిమిట్టలాడుతుందో, ఆ సాలెపురుగు రాగానే తన రెక్కలాడిస్తుంది, ఆ సాలెపురుగు వెళ్ళిపోవడంగానే ఆ రెక్కలను ఆపేస్తుంది తాతయ్య అని చెప్తూ రాజు తాతయ్యకి చెప్తున్నాడు అనమాట. తాతయ్య అంటాడు, సాలెపురుగు దాని దగ్గరికి వస్తుంది, దాన్ని తిందామని, కానీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుందంటే దానితో ఇప్పుడు పోరాడేదానికంటే కొంత టైం వరకు ఆ చిన్న పురుగు తన రెక్కలాడిస్తుంది. కొంత సమయం అయిన తర్వాత ఆ రెక్కలను ఆడించడం ఆపేస్తుంది. ఎందుకంటే తనకి బలం ఉండదు, బలహీనమైపోతుంది. ఆ టైంలో వెళ్ళి సాలెపురుగు దానిని తినేస్తుంది అని చెప్తాడనమాట. అయితే రాజు, ఉన్న తాతయ్య ఆ చిన్న పురుగును సాలెపురుగు తినేస్తుందా, అయ్యో తాతయ్య నిజమా తాతయ్య అని అట్లా ఆగే చూస్తూ ఉంటాడు. అయితే సడన్ గా సాలెపురుగు వస్తుంది. అప్పటికి ఆ చిన్న పురుగు ఏం చేస్తూ ఉంటుందంటే కొట్టుకునేది ఆపేస్తూ ఉంటుంది. తాతయ్య ఆ చిన్న పురుగు వచ్చేస్తుంది, ఆ చిన్న పురుగు దాని దగ్గరకు వచ్చేస్తుంది తాతయ్య, దాన్ని చంపేస్తుందేమో తాతయ్య, దానిని విడిపిద్దాం తాతయ్య, నాకు చాలా భయం వేస్తుందని తను చెప్తూ ఉంటాడనమాట. ఆ టైంలో రాజు బాధపడుతూ భయపడుతూ ఉంటున్నప్పుడు రాజు గబగబా సాలెపురుగు దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పురుగుని ఆ సాలెపురుగుల నుంచి తప్పిస్తాడనమాట. చూసారా పిల్లలు, తను చూస్తున్నటువంటి సందర్భంలో
లోకంలో ఎంతో భయం ఆందోళన ఉంది. యేసు ప్రభు కూడా ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన బంధకాలలో నుండి, మన అక్రమాలలో నుండి, మన కష్టాలలో నుండి, మన ఇబ్బందుల్లో నుండి, మన కన్నీటిలో నుండి, మన బాధలన్నిటిలో నుండి కూడా యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. అట్లాగే ఇలాంటి సమయంలోనే ఒక చిన్న స్టోరీ బైబిల్లో ఉంది. యెరూషలేము అనే ప్రాంతంలో బెతెస్దా అనే ప్రదేశంలో బెతెస్దాలో ఒక కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరుకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే రోగం, ఎట్లాంటి రోగమైనా, పారాలసిస్ అయినా లేకపోతే కుష్టి వ్యాధి అయినా, ఎట్లాంటి వాళ్ళైనా సరే ఆ కోనేటిలోకి వెళ్ళి మునిగితే ఆ కోనేటిలో ఉన్న వాళ్ళు ఎవరైతే మునుగుతారో మొట్టమొదటిగా వాళ్ళు బాగుపడిపోతారనమాట. అట్లాంటి ప్రదేశంలో ఒక పారాలసిస్ పేషెంట్ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గరే ఉంటూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గరే, ఎవరైనా నాకు సహాయపడతారా, ఏ ఒక్కరు నాకు తోడుగా లేరు, ఏ ఒక్కరు నాతో ఉండలేదని చెప్పి చాలా బాధపడతా ఉంటాడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళని రక్షించడానికి కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఉన్న పిల్లలు. అదే విధంగా యేసు ప్రభు అదే దగ్గరికి వెళ్తాడనమాట. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో తను చూసినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా పిల్లలు? తన జీవితంలో ఇప్పటి వరకు తను తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరు పిల్లలు. అలాంటి యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపరచమని కోరుచున్నావా, నీకు స్వస్థత కావాలా అని అడుగుతా వచ్చినాడు పిల్లలు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. మనకి ఏదైతే లేదు, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దేవుడు అదే ఇవ్వడానికి లోకానికి వచ్చాడు పిల్లలు. సంతోషం కదా. యేసు ప్రభు తన దగ్గరికి వెళ్ళి తనకి అంటాడనమాట, లేచి నీ పరుపెత్తుకొని పరిగెత్తనంటాడు, నీ పరుపెత్తుకొని నడువు అని అంటాడు. చూసారా దేవుడు ఆశ్చర్యకార్యం. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర అట్లాగే కూర్చున్న వ్యక్తి ఎట్లా లేస్తాడు, ఎట్లా నిలబడగలడు, ఎట్లా నడవగలడు? ఎంత గొప్పవాడో, ఎంత మేలు చేస్తాడో కదా. నిజంగానే ఆ సాలి పురుగులో కట్టినటువంటి గూడులో చిన్న పురుగు అలాగే ఉండిపోయి కోసం ఎంతగానే చూస్తుంది. రాజు వచ్చి తన కష్టాల నుండి, తన ఇబ్బందుల నుండి ఎట్లయితే తప్పించున్నాడు, కూడా మన పాపంలో నుండి, మన కష్టాల్లో నుండి, మన కళలో నుండి, వీటన్నిటిలో నుండి మనల్ని తప్పించేవాడుగా యేసు ప్రభు పిల్లలు. ఈరోజు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. నన్ను లేచి తన ప్రొద్దెత్తుకుని వెళ్తున్నప్పుడు అనేక మంది చూసి ఆశ్చర్యపోయినారు. ఇది నన్ను సక్సెస్ పరంగా కానీ, కష్టమైనటువంటి పరీక్షల పరంగా కానీ ఏమైనా సరే, ప్రభా ఈ బంధకంలో నేను నాకు ప్రభా, నా తల్లిదండ్రులకి సరైన భోజనం లేదు ప్రభా, నా తల్లికి అనారోగ్యం ఉంది ప్రభా, నా తల్లికి అనారోగ్యం ఉంది ప్రభా, నాకు తినడానికి తిండి కూడా లేదు ప్రభా. ఒక్కసారి దేవుడు అడిగితే నీకున్న బంధకాలన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తాడు పిల్లలు. దేవుడు దాన్ని తప్పించడమే కాదు, మనకి తోడేయండి, మనకి సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఎంతో గొప్పవాడు కదా మన దేవుడు. మనం అడిగితే ఏదైనా చేయగలిగిన వాడు, మనం అడిగితే చాలు ఏదైనా చేస్తాడు. దినాన్ని చూసారా పిల్లలు? యేసు ప్రభు తన కోసమే కాదు, ఆ యొక్క పారాలసిస్ పేషెంట్ కోసమే కాదు, మన కోసం కూడా దేవుడి లోకానికి వచ్చినాడు. ప్రభువుని అడుగుతామా? మన ఇంట్లో, మన జీవితంలో ఏదైతే లేదో, మన జీవితంలో ఏదైతే బంధకం